శుక్లాం బ్రహ్మ విచారసార పరమాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులకందరికీ నూతన సంవత్సరము శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సంవత్సరము మీ రాసులలో జన్మించినటువంటి వారికి, అంటే 12 రాసులలో జన్మించినటువంటి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈ సంవత్సరము అంటే ఈ పరాభవనామ సంవత్సరంలో ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంది? ముఖ్యమైనటువంటి గ్రహాలు అనంటే మనం ప్రధానంగా గురు, శని, రాహువు, కేతువు, ఈ 4 గ్రహాలు సంవత్సర ఫలితం పైన ప్రభావాన్ని చూయించేటువంటి గ్రహాలు. అంటే ఈ 4 గ్రహాలు కూడాను ఒక్కొక్క రాశిలో ఎక్కువ రోజులు సంచరిస్తూ ఉంటారు కాబట్టి ఈ గ్రహముల యొక్క ప్రభావము రాశి పైన, ఆ రాశిలో జన్మించినటువంటి వారిపైన చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సంవత్సర గోచార ఫలితాలు తెలియజేస్తూ ఉన్నప్పుడు ఈ 4 గ్రహాల యొక్క సంచారాన్ని మనము ప్రధానంగా తీసుకుంటాం. అయితే ఈ సంవత్సరము గురువు 5 డిసెంబర్ 2025 నుండి 1 జూన్ 2026 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం అంటే 2 జూన్ 2026 నుండి 31/10/2026 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం అంటే 31/10/2026 నుండి 24/1/2027 వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. అతిచార వశాత్తు సింహరాశిలోకి వచ్చి ఈ సమయంలో సింహరాశిలో సంచారం జరుగుతోంది. తదనంతరం అంటే 24 జనవరి 2027 నుండి 26/6/2027 వరకు మళ్ళీ కర్కాటక రాశిలోకి వక్రరీత్యా వస్తున్నాడు. ఈ విధంగా గురువు యొక్క సంచారము ఈ సంవత్సరము ఉంది. అంటే 3 రాశులలో గురువు సంచరిస్తున్నాడు. మిథునం, కర్కాటకము, సింహము రాశిత్రయ సంచారం చేస్తున్నాడు. రాశిత్రయ సంచారం మూలకంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందులు, యుద్ధాలు, వాతావరణ సమస్యలు ఇలాంటివి ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక శని యొక్క సంచారాన్ని చూసినట్టయితే 29 మార్చి 2025 నుండి 3/6/2027 వరకు మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఈ మొత్తం కాలం కూడాను మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఇక రాహువు 18 మే 2025 నుండి 5 డిసెంబర్ 2026 వరకు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు 18/5/2025 నుండి 5 డిసెంబర్ 2026 వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం రాహువు అంటే మళ్ళీ 5 డిసెంబర్ 2026 నుండి 23 జూన్ 2028 వరకు మకర రాశిలో సంచరిస్తున్నాడు. ఇదే సమయంలో కేతువు అంటే 5 డిసెంబర్ 2026 నుండి 23 జూన్ 2028 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా ఈ ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క సంచారము ఈ పరాభవనామ సంవత్సరంలో ఉంది. ఈ సంచారాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ స్థానాలలో సంచరిస్తున్నారు, ఆ గ్రహాల యొక్క కారకత్వాలు, వాళ్ళు సంచరిస్తున్నటువంటి స్థానము యొక్క ప్రభావము ఆ జాతకుని పైన ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. కుంభరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
ఏ నక్షత్రాలలో జన్మించినటువంటి వాళ్ళు, ఏ పేరు కలిగినటువంటి వాళ్ళు కుంభరాశి కిందికి వస్తారో ప్రథమంగా మనం తెలుసుకుందాం. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదములలో జన్మించినటువంటి వాళ్ళు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి వాళ్ళు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడాను కుంభరాశి కిందికి వస్తారు. అంతేకాకుండా గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద అనే అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి వ్యవహార నామము అంటే పేరు కలిగినటువంటి వాళ్ళందరూ కూడాను ఈ కుంభరాశి కిందికి వస్తారు. అయితే ఈ కుంభరాశి జాతకులకు ఈ సంవత్సరము ఆదాయము 2, వ్యయము 8గా ఉన్నది. ఆదాయ వ్యయాలలో చాలా వ్యత్యాసం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఖర్చులను నియంత్రించుకుంటూ ఆదాయ మార్గాలను పెంచుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. ఇక రాజపూజ్యం 4గా ఉంది, రాజావమానము 2, పూజ్యభావము సమాజంలో మీ పైన ఉంది, ఎక్కువ పాళ్లల్లో ఉంది కాబట్టి మీకు ఆదరణ లభిస్తుంది, గౌరవ మర్యాదలు లభిస్తాయి. దాన్ని దృష్టిలో పెట్టుకున్నట్టయితే మీరు మంచి పనులు చేయగలుగుతారు. సకాలంలో కొన్ని విజయవంతమైనటువంటి లాభదాయకమైనటువంటి పనులు కూడాను చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇకపోతే కుంభరాశి జాతకులకు ఈ సంవత్సరము ఓవరాల్ గా ప్రారంభంలో 5వ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు. తదనంతరం 6వ స్థానంలో అంటే 5వ స్థానం, 5వ స్థానం అనుకూలంగా ఉంటుంది. తదనంతరం 6వ స్థానంలో ఉన్నాడు, ప్రతికూలంగా ఉంటాడు. దాని తర్వాత మళ్ళీ 7వ స్థానంలో అనుకూలంగా ఉంటాడు, మళ్ళీ 6వ స్థానంలో వక్రరీత్యా వస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా ప్రారంభంలో మధ్యలో అనుకూలంగా ఉంది గురువు యొక్క సంచారము. శని 2వ స్థానంలో ఉన్నాడు, ఏలినాటి శని రన్ అవుతుంది కుంభరాశి వారికి. ఇక రాహు జన్మస్థానంలో, కేతు 7వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నారు. తదనంతరం అంటే డిసెంబర్ తర్వాత రాహు మారుతున్నాడు కాబట్టి రాహువు 12వ స్థానం, మళ్ళీ కేతువు 6వ స్థానంలోకి వస్తారు. రాహు ప్రతికూలం, కేతువు అనుకూలంగా ఉన్నారు. ఈ విధంగా ఈ 4 ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క సంచారము ఉంది. అయితే వీటిని మనము చూసినట్టయితే ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనే విషయాన్ని మనము ఒక్కసారి పరీక్షించినట్టయితే కుంభరాశి వారికి ఈ సంవత్సరము చాలా విషయాలపై అవగాహన వస్తుంది. అంటే చాలా విషయాలలో మీరు పాఠాలను నేర్చుకుంటారు. తద్వారా మీ జీవితం లోపల పాజిటివ్స్, నెగిటివ్స్ ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎప్పుడు మనం నిర్ణయాలు తీసుకోవాలి అనేటువంటి విషయాలపైన మీకు సమగ్రమైనటువంటి ఒక ఆలోచనతో, ఒక వికాసవంతమైనటువంటి ఆలోచన మీకు ఈ సంవత్సరం కలిగేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇకపోతే ఈ కుంభరాశి వారికి ఆకాంక్షలు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. రాహువు ముఖ్యంగా కుంభంలోనే ఉన్నాడు ఈ సంవత్సరం డిసెంబర్ వరకు. కనుక కోరికలను మీరు జాగ్రత్తగా ప్రణాళిక ప్రకారంగా వాటిని చేయాలి. ఇక కొత్త ఆలోచనలు వస్తుంటాయి. వాటి వలన మీకు కొంత లాభము, కొంత నష్టం కూడాను జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సమయానుకూలంగా స్వతంత్ర నిర్ణయాలను తీసుకోవడానికై మీరు ప్రయత్నాలు చేయాలి. తొందరపాటు స్వభావము ఉండకూడదు. తొందర పడకుండా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోండి. నలుగురు చెప్పినవి చెప్పినట్టుగా మీరు చేయకుండా మీ బుద్ధి విచక్షణను ఉపయోగించి మీరు నిర్ణయాలు తీసుకోండి, సత్ఫలితాలను పొందుతారు. ఇక గురువు ప్రారంభంలో మిథునంలో సంచరిస్తున్నాడు. మిథున రాశిలో సంచరించడం మూలకంగా మీ లోపల కొంత క్రియేటివిటీ పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళు, సాంకేతిక రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి మంచి కాలము, చాలా అనుకూలమైనటువంటి కాలంగా ఈ సంవత్సరము పరిగణింపబడుతుంది. ఇకపోతే వివాహాది శుభకార్య ప్రయత్నాలలో ఉన్నటువంటి వాళ్లకు కూడాను అనుకూలమైనటువంటి సమయము. పిల్లల యొక్క చదువు, సెటిల్మెంట్ విషయం లోపల కూడాను మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఇక తర్వాత గురువు కర్కాటక రాశిలోకి ఎంటర్ కాగానే మీకు ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్లకు
సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు కొత్త ప్రాజెక్టులను మీకు యాజమాన్యము అందించడము, అందులో మీకు ఒక ముఖ్యమైనటువంటి పాత్రను కూడాను మీకు కల్పించడం జరిగే అవకాశాలు ఉన్నాయి. సేవా రంగంలో ఉన్నటువంటి వారికి బాగా గుర్తింపు లభిస్తుంది. పని భారం పెరుగుతుంది, ఒత్తిడి పెరుగుతుంది. అయినప్పటికీ ఫలితము మీకు అనుకూలంగా ఉండడం మూలకంగా మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం మట్టుకు చాలా అవసరము. ఇకపోతే ఆహార నియమాలను పాటించాలి. ఎందుకంటేను ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కొన్ని వెంటాడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆహార నియమాలు, యోగా, ధ్యానము, జపము ఇలాంటివి మీరు తప్పకుండా ఈ సంవత్సరము చేయాలి. ఇక గురువు సింహరాశిలోకి ప్రవేశించడం మూలకంగా అందరితో కూడాను మీకు సత్సంబంధాలు ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. వివాహ యోగం బలపడుతుంది, ప్రయత్నాలు కలిసి వస్తాయి. భార్య, కుటుంబ పెద్దలు, పిల్లలు వీళ్ళందరితో కూడాను మీరు చాలా అన్యోన్యంగా ఆప్యాయతతో మీరు గడుపుతారు. వ్యాపారము సజావుగా కొనసాగుతుంది. ముఖ్యంగా పార్ట్నర్స్తో మీకు సత్సంబంధాలు ఉంటాయి. ఇక శని మీనంలో ఉన్నాడు కాబట్టి మీరు కొంత నియంత్రణతో ఉండాలి. డబ్బు విషయంలో నియంత్రణ మట్టుకు చాలా అవసరము. ఖర్చులు అదుపులో పెట్టుకోవాలి. పొదుపుపై దృష్టి పెట్టాలి. ఆదాయ మార్గాలను అన్వేషించాలి. ఈ 4 విషయాలపై మీకు శని యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి వీటిపై మీరు మనసు నిలపండి. ఇక రాహు కుంభంలో ఉన్నాడు కనుక మీకు ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యమైనటువంటిది. మీ పైన మీకు విశ్వాసం, నేను ఈ పనిని సాధించగలుగుతాను అనేటువంటి ఒక మనస్తత్వాన్ని మీరు బిల్డప్ చేసుకున్నట్టయితే చాలా విషయాలు సత్ఫలితాలను పొందుతారు. అహంకారంతో కొన్ని దురుసుగా ప్రవర్తించడంతో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మాటలను మీరు కంట్రోలింగ్గా మాట్లాడడం చాలా అవసరము. రాహు మకర రాశిలోకి రావడం మూలకంగా మీ లోపల ఒక అంతర్లీనంగా ఆలోచన అనేటువంటిది పెరుగుతుంది. ఇకపోతే ఆధ్యాత్మికత వైపుకు మీరు ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారు. సింహంలోకి కేతువు రావడం మూలకంగా కొంతమందిని మీరు దూరం చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే కేతువు కర్కాటక రాశిలోకి ప్రవేశించడం మూలకంగా మీ లోపల కొంత నిర్లిప్తతా భావం అనేటువంటిది ఏర్పడుతుంది. ఉద్యోగంలో మార్పుకు సూచనలు ఉన్నాయి. తొందరపాటు నిర్ణయాలతో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఓవరాల్ గా చూసినట్టయితే ఉద్యోగస్తులకు మట్టుకు స్థిరత్వంగానే ఉంది ఈ సంవత్సరము. ప్రమోషన్ లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే కొన్ని ఆటంకాల మూలకంగా, టెక్నికల్ ప్రాబ్లమ్స్ మూలకంగా కొంత ఆలస్యంగా మీకు చేతికి అందేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఓవరాల్ గా వ్యాపారస్తుల విషయం ఆలోచించినట్టయితే వ్యాపారము మిశ్రమంగా జరుగుతుంది. స్పష్టత లభిస్తుంది. ఆర్థిక లావాదేవీల్లో కొంత జాగ్రత్త అవసరము. అప్పుల విషయంలో, పేమెంట్ విషయంలో, తీసుకోవడము, ఇవ్వడము ఈ విషయాలలో కొంత మీరు జాగ్రత్త వహించండి. తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యంపై మనసు నిలపండి. గృహ వాతావరణము, ఇంటి లోపల మీకు అన్యోన్యత ఉన్నప్పటికీ కొన్ని విషయాలలో అనవసరమైనటువంటి చర్చల మూలకంగా అప్పుడప్పుడు అస్థిరత నెలకొనేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ఇకపోతే ఓర్పు చాలా అవసరము. సంభాషించేటప్పుడు కానివ్వండి, నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానివ్వండి, మీరు కొంత జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే విద్యార్థులకు చదువు లోపల కొంత ప్రెషర్ కనబడుతుంది. ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ చివరికి మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్లకు కొంత లాభదాయకంగానే ఉంటుంది. ప్రారంభంలో కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ ఆలస్యంగానైనా కూడాను వాళ్ళు విజయవంతంగా కొనసాగిస్తారు. మంచి స్థాయిలో నిలిచేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇక రీసెర్చ్ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది. సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రుల మూలకంగా మీకు కొన్ని పనులు నెరవేరుతాయి. ఇక పాత మిత్రులను కొంతమందిని దూరం చేసుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఈ సంవత్సరము. ఇలా ఓవరాల్ గా మనం చూసినట్టయితే సంవత్సరం ఆరంభంలో కొంత ఇబ్బందులు, ఉత్సాహము ఒక పక్కన కనబడుతుంది. మధ్య లోపల మీరు చాలా విషయాల లోపల కూడాను అంతర్లీనంగా ఆలోచించే అవకాశాలు ఉన్నాయి. చివరిలో బాగా స్థిరత్వంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా మీరు క్రమశిక్షణ, క్రమబద్ధతతో ఉన్నట్టయితే ఈ సంవత్సరము బాధ్యతలు పెరిగినప్పటికీ, భారము అనిపించినప్పటికీ
ఫలితాలు మీకు అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆత్మవిశ్వాసంతో మీరు పనులు చేయండి. కుంభరాశి వారు సుఖమయమైనటువంటి జీవితాన్ని ఈ సంవత్సరము గడుపుతారు. గ్రహస్థితి బాగా లేనప్పుడు భగవంతుడి యొక్క అనుగ్రహము కొరకై మనము కొన్ని పరిహారాలను చేసుకోవాలి. అవి ఏంటంటే, ముఖ్యమైనటువంటి గ్రహాలు మనకు గురు, శని, రాహువు, కేతువు. గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు అంటే 2, 5, 7, 9, 11 స్థానాలలో గురువు సంచరిస్తున్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. ఇవి కాకుండా మిగతా స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. కాబట్టి ఈ ప్రతికూలతను నివారించడానికి ఆ గురువు యొక్క అనుగ్రహం మనకు కావాలి. కాబట్టి మనము ఆ గురువును ప్రీతి చేసుకోవడానికై ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, ప్రథమంగా గురువుకు సంబంధించినటువంటి మూల మంత్రము మీరు ప్రతినిత్యం కూడాను జపించండి. దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తన్నమామి బృహస్పతిం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. గురువులను సందర్శించండి, సద్గురువుల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ యొక్క ఆశీస్సులను పొందండి, తల్లిదండ్రుల యొక్క అనుగ్రహాన్ని పొందండి, తల్లిదండ్రులకు కావలసినటువంటి సపర్యలను చేస్తూ ఉండండి. తద్వారా మీకు ప్రథమ గురువులు తల్లిదండ్రులు కాబట్టి వారి మూలకంగా మీకు అనుగ్రహం లభిస్తుంది. గురువు మూలకంగా కలిగేటువంటి ఆ దుష్ప్రభావం దూరం అవుతుంది. తల్లిదండ్రులకు సేవ చేయండి, తప్పకుండా మీకు గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకోండి, దత్తాత్రేయ స్వామిని కొలవండి. ఈ విధంగా చేసినట్టయితే గురువు ప్రీతి చెంది మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. అదేవిధంగా శనీశ్వరుడు ముఖ్యమైనటువంటి గ్రహ, పాపగ్రహాల లోపల శని ముఖ్యమైనటువంటి గ్రహం గనక ఈ శనీశ్వరుడు 3, 6, 11 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు. మిగతా స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. ముఖ్యంగా అర్ధాష్టమ స్థానం అంటే 4వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, అష్టమ స్థానం అంటే 8వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, ద్వాదశ స్థానం అంటే 12వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, జన్మస్థానంలో సంచరిస్తున్నప్పుడు, ద్వితీయం అంటే 2వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు చాలా ప్రతికూలమైనటువంటి ఫలితాలను శనీశ్వరుడు మనకు కలిగిస్తాడు. కాబట్టి దీని నుండి విముక్తులు కావడానికై అంటే శని ముఖ్యంగా మనకు జీవితంలో చాలా గుణపాఠాలను నేర్పిస్తాడు. ప్రతి విషయం లోపల కూడాను ఆలస్యము, అనుకున్నవి కాకపోవడము, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, మనిషి లోపల ఒక లేజీనెస్ అనేటువంటిది క్రియేట్ చేయడము, ఇలాంటి ఎన్నెన్నో విషయాలపై శని యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి శనిని ప్రీతి చేసుకోవడానికి మనం ఏం చేయాలి? ప్రతినిత్యం కూడాను శనీశ్వరుడికి సంబంధించిన మూలమంత్రాన్ని చదవండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆంజనేయ స్వామిని కొలవండి, ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, హనుమాన్ చాలీసా ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఈ స్తోత్ర పారాయణం మూలకంగా శనీశ్వరుడికి సంబంధించినటువంటి దుష్ప్రభావం దూరమవుతోంది. అదేవిధంగా రాహువు ముఖ్యమైనటువంటి గ్రహము. మన లోపల భ్రాంతి, భయము, ఆందోళన ఇలాంటివన్నీ కూడాను క్రియేట్ చేసేటువంటి ఒక తత్వం కలిగినటువంటి గ్రహము రాహుగ్రహం. ఈ రాహుగ్రహం మూలకంగా మనకు ఇబ్బందులు చాలా కలుగుతాయి. అంటే గోచార రీత్యా 3, 6, 11 స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు రాహు మంచి ఫలితాలను ఇస్తాడు. కనుక ఈ స్థానాలు కాకుండా మిగతా స్థానాలలో ఉన్నప్పుడు మనము రాహు కొరకై పరిహారం చేసుకోవాలి. మూలమంత్రాన్ని జపించడం. అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని చదువుకోండి. ప్రతినిత్యం కూడాను అమ్మవారిని సేవించండి, దుర్గామాతను సేవించండి. దుర్గామాత గుడికి వెళ్ళండి, అమ్మవారికి ప్రదక్షిణాలు చేసినట్టయితే తప్పకుండా మీకు అమ్మవారి యొక్క అనుగ్రహము, రాహువు యొక్క అనుగ్రహము లభిస్తుంది. తల్లిని సేవించండి, మాతృమూర్తిని సేవించినట్టయితే రాహు మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము మీకు 200% దూరం అవుతుంది. అదేవిధంగా కేతువు
3, 6, 11 స్థానాలలో శుభ ఫలితాలను ఇస్తాడు. అవి కాకుండా మిగతా స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు పరిహారం చేసుకోవడము మంచిది. మరి కేతువుకి ఏం చేయాలి ఈ మూలమంత్రము అనంటే, ఫలాశ పుష్ప సంకాశం తారక గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. గణపతిని సేవించండి, ఆటంకాలు లేకుండా ఉంటాయి. మీకు విరక్తి భావన కలగకుండా ఆ కేతువు మిమ్మల్ని కాపాడుతాడు. అంటే విరక్తి అనేటువంటిది మనిషి లోపల డెవలప్ అయితే, అశ్రద్ధ అనేటువంటిది డెవలప్ అయితే పని ముందుకు జరగదు. దానిపైన మనకు శ్రద్ధ లేనట్టయితే మనం పని చేయలేము. కనుక అలాంటి భావన రాకుండా ఉండడానికి మీరు విఘ్నేశ్వరుణ్ణి పూజించండి. ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఈ 4 గ్రహాలు చాలా ముఖ్యమైనటువంటివి కనుక ఈ 4 గ్రహాలు అనానుకూలంగా ఉన్నప్పుడు నేను చెప్పినటువంటి పరిహారాలను చేయండి. సంతృప్తిగా మీరు మంచి ఫలితాలను పొందుతారు. శుభం.